సెంటర్ సర్కారు రాష్ట్రాలకు తల్లి లాంటిది. అసోంటి తల్లి అన్ని రాష్ట్రాలను ఒక్క తీరుగానే చూడాలి కదా. కానీ అట్లున్నదా దేశంలో? ఏ రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు ఎక్కువ సపోర్ట్ ఉంటే వాళ్ళకే ఎక్కువ నిధులు ఇచ్చుడు చేస్తున్నాయి. సరే, ఇచ్చుకుంటే ఇచ్చుకొనియుండ్రి గాని కడమ రాష్ట్రాలను ఎందుకు బద్నాం చేయాలి? ఈ ముచ్చటిన్నరా తెలంగాణ పబ్లిక్. సెంటర్ సర్కార్ అట తెలంగాణకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇచ్చిందట. ఈ మాట అన్నది ఎవలో కాదు, స్వయాన మన దేశ పైసల మంత్రి నిర్మల సీతారామన్ మేడము. పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు బదులు చెప్పుకుంటా తెలంగాణకు మేము ఎంతో చేసినాం, అయినా ఆ రాష్ట్రం బాగుపడలేదు అని ఎక్కిరిచ్చినట్టు మాట్లాడింది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎవరికి ఎంత ఇయ్యాలి అని రాసుకున్న విభజన హామీలు ఉంటాయి కదా, అగో అవన్నీ నెరవేర్చిండ్రట. చూడుర్రి ఎంత పెద్ద పువ్వు తెలంగాణ పబ్లిక్ షోలో పెట్టిందో. బయ్యారం ముక్కు పరిశ్రమ ఇస్తే మన పిల్లగాన్లకు నౌకర్లు వచ్చినట్టు, కంప్యూటర్ కంపెనీల డెవలప్మెంట్ కోసం ITIR ప్రాజెక్ట్ ను గుజరాత్ కి ఇయ్యకుండా తెలంగాణకే ఇచ్చినట్టు, అట్లా ఇస్తే మనోళ్ళు కోట్లు సంపాదించినట్టు, కాజిపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టి తెలంగాణను తెల్లగా చేసినట్టు, పాలమూరు రంగారెడ్డి నీళ్ల ప్రాజెక్ట్ కు పైసలు పంపి జాతీయ హోదా ఇస్తే కట్టలు తెగేని నీళ్లు కాల్వలల్ల పారి పచ్చటి పైర్లు పెరిగినట్టు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చేటందుకు కేంద్రమే పైసలు ఇచ్చినట్టు, పెద్ద పెద్ద కంపెనీలు డెవలప్ అయ్యేటానికి మన మీద ఎనలేని ప్రేమ ఉండి పన్ను రాయితీలు ఇచ్చినట్టు, అన్యాయంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ఊర్లను ఆంధ్రాలో కలపనట్టు, గుజరాత్ రాష్ట్రం కంటే తెలంగాణ మీదనే ఎక్కువ ప్రేమ ఒలకబోసినట్టు, తెలంగాణకు తోడి పెడితే వాళ్ళు ఇచ్చినవి తిని కూస్తున్నట్టు, రాష్ట్రం కొంత కూడా అభివృద్ధి జరగనట్టు, అప్పులు మాత్రమే పెరిగినాయి ఆస్తులేం పెరగనట్టు, వాటితోని ఆదాయం ఏం వస్తలేదన్నట్టు, మొత్తానికే రాష్ట్రం చెడిపోయినట్టు ఎంత ముద్దుగా చెప్తుందో చూడండి నిర్మలమ్మ అని కారు గుర్తు పాటోళ్ళు అంటుంటే, అంతెందుకు మొన్నటికి మొన్న బడ్జెట్ లా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ కు ఆటన కూడా ఇయ్యలేదు గాని తెలంగాణకు చాలా చేసినామని చెప్పుడు ఇప్పుడు ఏం అడిగినా ఇయ్యకుంటుండేతానికి తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. రాష్ట్రం నుంచి పోయే పన్నుల పైసలు రూపాయి తీసుకొని 60 పైసలు ఇస్తున్నారు. అసొంటిది మేమే ఇచ్చినాం అయినా మీరు బాగుపడతలేరని ఇంకెన్ని రోజులు అంటారు? బయట ఇంకేన్నో అంటే ఏమో గాని నిండు పార్లమెంట్ లా అట్లెట్లా అబద్ధాలు చెప్తారు మేడం అని తిడుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఈ ముచ్చట ఎరకైనాక ఏదో గులాబీ మొక్క కంటు కడుతున్నట్టు, ఏదో ఒక గోడ కడుతున్నట్టు పద్ధతిగా శ్రద్ధగా అలా కొట్టాడేంట్రా బుజ్జి అని అదేదో సినిమాల డైలాగ్ ఉంటది కదా, అగో అట్లనే కొట్టేటందుకు తయారైతున్నాడట హరీష్ రావు సారు. కేసీఆర్ సార్ చెప్పినట్టు పాదయాత్ర చేయబోతున్నాడు కదా, అగో దానికి పద్ధతిగా ఓ ప్లాన్ ప్రకారం అన్ని తయారు చేసుకుంటుండు. యుద్ధానికి సిద్ధమయ్యేటోళ్ళు కత్తులు కటార్లు నూరుకున్నట్టు సానవట్టి సాపు చేసుకున్నట్టు హరీష్ రావు పాదయాత్రకు అన్ని తీర్ల ప్లానింగులు గీస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులను సన్నద్ధం చేస్తున్నాడు. కోకాపేటలున్న తన సొంత ఇంటికి అందరిని పిలుచుకొని పాదయాత్ర ప్రాధాన్యత చెప్పి సంగమేశ్వరం బసవేశ్వరం ప్రాజెక్టులు ఎట్లా సాధించుకోవాలనేది చెప్పుకొచ్చిండు. మొద్దు నిద్రపోతున్న సర్కార్ను ఉత్తుత్తగా అడిగితే ఏది ముళ్ళు కట్టెతోని గట్టిగా ఒడవాలి, లేకుంటే రైతులకు నీళ్లు రావు అన్నట్టు హరీష్ రావు చెప్పిండట. ఈ 2 ప్రాజెక్టుల కింద ఉన్న రైతులను యుద్ధానికి సిద్ధం చేయుండ్రి. పార్టీ కార్యకర్తలకు, గ్రామ కమిటీలకు, మండల లీడర్లకు, మంది మాగాదులకు మత్లాబులు పంపుండ్రి. మనం పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, ఆ పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతుంది, మన డిమాండ్ లేంది, పార్టీ ప్లానింగ్ ఎట్లున్నది, రైతులను ఎట్లా జమగూర్చాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ పని చేయాలి అనేది ప్లానింగ్ చేసిండ్రట. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇట్లా పెద్ద పెద్ద లీడర్లంతా హరీష్ రావు పాదయాత్ర పనులు చూసుకుంటురట. మంగళహారతులు వట్టుడు, వీరతిలకం దిద్దుడు, జెండాలు బ్యానర్లు గట్టుడు, నీల పోరాట పాటలు ఆడే బ్యాచ్లు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసేటందుకు సిద్ధమైతున్నారట. 130 కిలోమీటర్లు నడిస్తే హరీష్ రావుకు ఎన్ని చెమటన్న సుక్కలు రాలినా రైతుల పొలాలకు నీళ్లొచ్చేదాకా పోరాటం చేయాల్సిందే. సర్కార్ మేడలోంచి నీళ్లు సాధించుకోవాలి. 4 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి పచ్చటి పైర్లు పెరగాలి. అంతవారి దాకా ఏమేం చేస్తారో ఎట్లా చేయాలనో మాట్లాడుకున్నారట. కేసీఆర్ సభను కూడా పెద్ద ఎత్తున పెట్టాలని, అది చూసిన సర్కార్కు వణుకు పుట్టాలి, ఉల్కు పలుకు లేని సర్కార్కు ఉడుకు పుట్టియాలనేది మాట్లాడుకున్నారట. మరి చూడాలి హరీష్ రావు పాదయాత్రాంగం తెలంగాణ రాజకీయాల్లో ఎసొంటి మార్పు తీసుకొస్తుందో.